హాంటెడ్ బస్ స్టాప్. రాత్రి 11 గంటలు దాటింది. శివరాం తన ఆఫీసు పని అయిపోయి బస్టాప్ వద్ద నిలబడి ఉన్నాడు. చుట్టూ కమ్ముకున్న నిశ్శబ్దం అతనికి కొంచెం అసహనంగా అనిపించింది. ఆ బస్టాప్ గురించి కొన్ని కథలు వినిపించేవి. నాకెందుకు భయం అని తనను తాను ప్రశ్నించుకున్నాడు శివరాం. కాని హఠాత్తుగా వెనుకవైపు నుండి ఓ చల్లటి గాలి తాకింది. ఈ సమయానికి ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు అని ఓ గంభీరమైన గాత్రం. శివరాం వెనక్కి తిరిగి చూడగా ఓ మహిళ తెల్లని వస్త్రధారణలో వింతగా చూస్తూ నిలబడి ఉన్నాది. ఆమె ముఖం పూర్తిగా కాంతి లేకుండా తెల్లగా మారిపోయి ఉంది. నువ్వెవరు అని ధైర్యంగా ప్రశ్నించాడు శివరాం. ఆ మహిళ ఇదే బస్టాప్లో ఓ 50 ఏళ్ల క్రితం నేను నా బస్సు కోసం ఎదురు చూశాను. కాని ఆ బస్సు నాకు జీవితాంతం రాలేదు అని అన్నది. ఆ మాట విన్న వెంటనే శివరాం దడదడలాడిపోయాడు. అతను వెనుకడు